ఇప్పుడు మనం ఇన్స్టంట్ వెజిటేబుల్ దమ్ బిర్యానీ చేద్దాము. ఇన్స్టంట్ ఏంటి, దమ్ బిర్యానీ ఏంటి అనుకుంటున్నారా? ఇన్స్టంట్గానే అంటే దమ్ బిర్యానీయే ఇన్స్టంట్గా చేసుకుంటున్నాము. వెజిటేబుల్ మ్యారినేషన్ లేదు, రైస్ వండుకోవడం అలాంటిది ఏమీ లేదు. అది కూడా మనం 1 పాట్ బిర్యానీ, అది కూడా కుక్కర్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. కుక్కర్లోనే డైరెక్ట్గా వండుకుంటాము. కింద వెజిటేబుల్స్ వేసి పైన రైస్ వేస్తాము. అంటే వెజిటేబుల్స్ ఉడుకుతూ ఆ ఫ్లేవర్ రైస్కి పడుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను ఇందిర. ఈ వీడియో చివరి వరకు చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. టేస్ట్ మాత్రం అచ్చు రెస్టారెంట్ లానే ఉంటుంది. అసలు అంతకన్నా టేస్టీగా చేసుకుందాము. కొన్ని టిప్స్తో ఎంత టేస్ట్ వస్తుందో మీకే తెలుస్తుంది చివరి వరకు చూస్తే. నేను ఇక్కడ 2 కప్స్ బాస్మతి రైస్ తీసుకున్నాను. ఈ రైస్ని నేనేం ముందు కడిగి పెట్టుకోలేదు, జస్ట్ ఇప్పుడే కడుగుతున్నాను. ఒక 2 సార్లు కడిగి పెట్టుకోవాలి. ఇలా కడిగి పక్కన పెట్టుకోవాలి. కుక్కర్ వేడి చేసుకుని దాంట్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. అంటే ఇప్పుడు మనం ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకుంటున్నాము. ఆయిల్ వేడెక్కిన తర్వాత నేను ఇక్కడ 2 ఉల్లిపాయలని ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఈ ఉల్లిపాయలని హై ఫ్లేమ్లో బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి, ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మరి నల్లగా అవనివద్దు, ఇవి మనం చల్లారుతున్న కొద్దీ ఇంకా కొంచెం కలర్ వస్తాయి. ఇప్పుడు వేరే ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. ఉల్లిపాయలు తీసేసిన తర్వాత ఆయిల్ కావాల్సినంత ఉంచుకోవాలి. ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయల్లో మనం హోల్ గరం మసాలా వేసుకుందాము. 2 బిర్యానీ ఆకు, 4 ఇలాచీ, 5 లవంగాలు, 2-3 చిన్న ముక్కలు దాల్చిన చెక్క, 1 టీ స్పూన్ సాజీరా, చిన్న ముక్క అనాస పువ్వు. ఈ గరం మసాలాని 1 నిమిషం వేగనివ్వాలి. దీంట్లో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 నిమిషం వేగిన తర్వాత 1 ఉల్లిపాయని పెద్ద ముక్కలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మనం వెజిటేబుల్స్ వేసుకోవాలి. మనం ఏ కూరగాయలైనా వేసుకోవచ్చు, కాకపోతే కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆలు 2 చిన్న సైజు ఆలుగడ్డల్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. క్యారెట్స్ 2 చిన్న క్యారెట్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. బీన్స్ అండి, ఒక 4-5 బీన్స్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. కాలీఫ్లవర్ ముక్కలు వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని బఠానీ 1/2 కప్పు బఠానీ వేసుకుంటున్నాను. మీకు నచ్చిన కూరగాయలు ఏవైనా వేసుకోవచ్చు. ఈ కూరగాయలని 1 నిమిషం వేగనివ్వాలి ఆయిల్లో. మరీ ఎక్కువసేపు ఏం వేయించక్కర్లేదు. 2 పచ్చిమిర్చి ముక్కలు చేసుకొని వేసుకుందాము. తర్వాత దీంట్లో 1 టీ స్పూన్ కారం పొడి వేసుకోవాలి. మన టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత దీంట్లో 1/2 కప్ పెరుగు వేసుకోవాలి. బాగా బీట్ చేసుకొని వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలి, ముక్కలకి కోట్ అయ్యేలాగా. 1 నిమిషం తర్వాత దీంట్లో వాటర్ పోసుకోవాలి. మనం 2 కప్స్ రైస్ తీసుకున్నాం కదా, 2 కప్స్ రైస్ తీసుకుంటే 3 కప్స్ వాటర్ పోసుకోవాలి. మామూలుగా మనం 1 కప్పు రైస్ తీసుకున్నాం అనుకోండి, ఏం చేస్తాము, 1 కప్పుకి 1.5 కప్పు వాటర్ పోసుకుంటాం కదా. కానీ కుక్కర్లో వండుకున్నప్పుడు మనకు మెత్తగా అవుతుంది రైస్, అందుకనే కొంచెం తక్కువ వాటర్ పోసుకోవాలి. నేను 2 కప్స్ రైస్ తీసుకున్నాను. 2 కప్స్ రైస్కి 3 కప్స్ వాటర్ పోసుకోవాలి మామూలుగా అయితే. కాకపోతే మనం ఈ కుక్కర్లో వండుతున్నాం కాబట్టి నేను ఇక్కడ 2.5 కప్స్ వాటర్ మాత్రమే పోసుకుంటున్నాను. ఇదిగోండి, ఇవి 2.5 కప్స్ వాటర్. దీంట్లో ఇప్పుడు ఈ కూరగాయలలో సగం వాటర్ మాత్రమే పోసుకుంటున్నాం. ఇలా 1 నిమిషం ఉడకనివ్వాలి.
మొత్తం ఏం ఉడకాల్సిన అవసరం లేదు, జస్ట్ ఒక 1 మినిట్ ఉడికితే సరిపోతుంది. 1 నిమిషం తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఇప్పుడు లేయర్స్ వేసుకుంటాము. స్టవ్ సిమ్లో పెట్టుకోండి, లేదంటే స్టవ్ ఆఫ్ చేసుకున్నా కూడా పర్వాలేదు. పైనుండి కొంచెం నేను పుదీనా వేసుకుంటున్నాను. బిర్యానీ కదా, పుదీనా మాత్రం అస్సలు స్కిప్ చేసుకోవద్దు, పుదీనాతోనే టేస్ట్ వస్తుంది. కొంచెం కొత్తిమీర వేస్తున్నాను, చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర. ఇలా లేయర్ లాగా వెడల్పుగా వేసుకోవాలి. ఇప్పుడు బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి. మొత్తం అంతా ఇలాగా వెడల్పుగా వేసుకోవాలి. 1 టీ స్పూన్ నెయ్యి వేసుకుందాము. పైనుండి మనం కడిగి పెట్టుకున్నాం కదా, ఈ రైస్ని వేసుకోవాలి. ఇలా వెడల్పుగా వేసుకోవాలి. నెక్స్ట్ పైన ఇంకో లేయర్ ఇవన్నీ వేసుకుందాము. బ్రౌన్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, కొంచెం సాల్ట్ వేసుకుందాము. పైనుండి ఇంకో టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాము. నెయ్యి మీరు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు, ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. నెయ్యి ఎంత వేసుకున్నా బిర్యానీకి అంత టేస్ట్ వస్తుంది. ఇది కుంకుమ పువ్వు నానబెట్టిన పాలండి. 1 పావు కప్పు పాలల్లో నేను కొంచెం కుంకుమ వేసి నానబెట్టుకున్నాను. ఈ కుంకుమ పువ్వుతో మంచి కలర్ వస్తుంది బిర్యానీకి. ఇప్పుడు మిగిలిన ఇంకో గ్లాస్ వాటర్ ఉన్నాయి కదా, అవి ఇందులో పోసేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టుకుని, స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకుని కుక్కర్ మూత పెట్టుకుని విజిల్ పెట్టుకుని 1 విజిల్ వచ్చే వరకు హై ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 1 విజిల్ వచ్చిన తర్వాత 3 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. ఒక విజిల్ వచ్చింది కదా, స్టవ్ సిమ్లో పెట్టుకుని 3 మినిట్స్ ఉడకనివ్వాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కుక్కర్ చల్లారిందో లేదో చెక్ చేసుకొని ఓపెన్ చేసుకుందాము. వావ్, గుమగుమలాడుతుంది. చూసారా, అసలు మనం కదపలేదు. రైస్ కూడా పొడి పొడిగా ఎంత బాగుందో చూడండి. మనం కుక్కర్లో వండుకున్నాం కదా, మనకి ఇలాగా కనిపిస్తుంది తడితడిగా ఉన్నట్టు. ఇంకో 10 నిమిషాలు మనం మూత పెట్టుకున్నాము అంటే ఈ తడిదనం కూడా అంతా ఆరిపోతుంది. మంచి స్మెల్ అయితే మంచి స్మెల్ వస్తుందండి. అసలు ఇప్పుడే తినేసేయాలనిపిస్తుంది. ఇంకా చల్లారలేదు. ఇది చల్లారితే మాత్రం రైస్ పొడి పొడిగా అవుతుంది. అంతే, చూసారు కదా ఎంత బాగుందో బిర్యానీ. చాలా టేస్టీగా ఉంది. అంటే ఇన్స్టంట్ వెజ్ దమ్ బిర్యానీ. ఇన్స్టంట్ అంటే ఇన్స్టంటే, చూసారు కదా. మనం మ్యారినేషన్ కానీ లేదా రైస్ వండుకోవడం అలాంటిది ఏమీ చేసుకోలేదు. డైరెక్ట్గా కుక్కర్లోనే వండుకున్నాము. నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సజెషన్స్ ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.